బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేడు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. విజయవాడలో నిర్వహించనున్న మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి విజయవాడకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే మధ్యాహ్నం 3:30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్తారు. అంతకుముందు ఉదయం పూట పంజాగుట్ట సర్కిల్లోని వైఎస్ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా ఇతర మంత్రుల కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేడు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. విజయవాడలో నిర్వహించనున్న మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి విజయవాడకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్తారు. అంతకుముందు ఉదయం పూట పంజాగుట్ట సర్కిల్లోని వైఎస్ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా ఇతర మంత్రులను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించనున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేడు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. సో విజయవాడలో నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు హాజరు కానున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. దీనికి ప్రధానంగా మనం చూసినట్లయితే కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి జయంతికి 75వ జయంతికి సంబంధించి ఈ రోజు ఆయన పేరిట ఏర్పాటు చేసినటువంటి 5 సంస్థానాల సభలు ఉన్నాయి. ఆ సభలకి హాజరు కానున్నటువంటి మన జయంతి వేడుకలకు హాజరు కానున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి బలోపేతానికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఐటీపీసీ అధ్యక్షురాలు షర్మిలాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏపీసీ అధ్యక్షుడిగా ఎన్నిక రాబడిన తర్వాత మొదటిగా నిర్వహించినటువంటి రాజశేఖర్ రెడ్డి మాజీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు రావాలంటూ కూడా ఆహ్వానం చెప్పడం జరిగింది. దానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి, అదేవిధంగా దీంతో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా ఏదైతే నిర్వహిస్తున్నటువంటి జయంతి వేడుకల కార్యక్రమానికి హాజరుగా ఉన్నారు. అయితే మధ్యాహ్నం 3 గంటలకి ఆంధ్రప్రదేశ్ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొత్తగా ఎక్కడైతే జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారో జయంతి వేడుకలకి హాజరు కానున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మంగళగిరి ప్రాంతంలో శ్రీ కన్వెన్షన్ లో ఈ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా జయంతి వేడుకలకు హాజరు కానున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకొని చాలా పట్టణాల్లో వైఎస్ఆర్సీపీ కూడా పెద్ద ఎత్తున జయంతి వేడుకల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు పులివెందులో షర్మిల, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా చెల్లి రాజశేఖర రెడ్డి ఘాట్ల వద్ద నివాళులు అర్పించడానికి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నివాళులు కూడా అర్పిస్తున్న పరిస్థితి. Right. Thank you for the updates, Srinivas.